బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ లక్ష్మారెడ్డిపాలెంలోని క్యాండర్షన్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. పాఠశాల విద్యార్థి బొట్టు పెట్టుకొచ్చాడని ప్రిన్సిపల్ అతి కిరాతకంగా ప్రవర్తించాడు. పాఠశాల అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ప్రిన్సిపల్ విద్యార్థులను చెక్ చేస్తూ బొట్టెందుకు పెట్టుకొచ్చావని విద్యార్థి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏంట్రా బొట్టు పెట్టుకొచ్చావంటూ బెదిరించాడు. బొట్టు తుడిచేసుకొని రా అంటూ మెడలు పట్టుకొని కొట్టుకుంటూ వాష్రూమ్ వరకు తీసుకెళ్లాడు. దీంతో ఇంటికి వెళ్లిన విద్యార్థి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు రోధిస్తూ చెప్పుకున్నాడు. ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. ఊహించని పరిణామం ఎదుర్కోవడంతో పాఠశాల యాజమాన్యం చేసిన తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై హిందూ సంఘాలు, బజరంగ్ దళ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ఎన్నో జరిగాయని, విద్యార్థుల పట్ల, విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల పాఠశాల యాజమాన్యం దురుసుగా ప్రవర్తిస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్యాండర్షన్ స్కూల్లో ప్రిన్సిపల్ లక్ష్మయ్య అని చెప్పి ఇతను ప్రతి విద్యార్థిని బొట్టు పెట్టుకున్న విద్యార్థిని డైలీ కొట్టడం జరుగుతుంది. సనాతన ధర్మానికి విరుద్ధంగా స్కూల్లో పిల్లలకి ఆయన వాళ్ళకి డైలీ ఒక క్లాస్ చెప్తుండంట. అలాగే పేరెంట్స్, ఒక్క పేరెంట్ కాదు, దగ్గర 10 మంది 15 మంది పేరెంట్స్ మేము ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని కన్సిడర్ అయ్యి, అవును మా అబ్బాయి స్కూల్ కి బొట్టు పెట్టుకొని వెళ్ళాలంటే భయపడుతున్నాడు, ఏడుస్తుంటే నేనే మా అబ్బాయికి బొట్టు పెట్టి పంపించాను, ఆయన కొడుతున్నారని చెప్తున్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.